పుష్ప 2తో వైల్డ్ ఫైర్ రావటం ఏమో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వైడ్గా వైల్డ్ ఫైర్ సృష్టించింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తీరు, అరెస్ట్ కాబడిన టైం, హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకి ముందే హడావిడిగా అరెస్ట్ చేయడం, సరిగ్గా కోర్టుకి శని ఆదివారాలు సెలవుల నేపథ్యంలో శుక్రవారమే అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్టుపై అనుమానాలు తావిస్తోంది. తొక్కిసలాటలో ఒక ప్రాణం బలి అయింది. తప్పు ఎవరి వల్ల జరిగింది అంటే తవ్వే కొద్దీ కారణాలు కనిపిస్తుంటాయి. ఎవరిని నిందించలేం. ఎందుకంటే అక్కడ జరిగింది హత్యో ఆత్మహత్యో కాదు, ఆకస్మిక ఘటన. పగతోనో ప్రతీకారంతోనో కావాలని చేసింది కాదు. అయినా సరే కొన్ని ఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిందే. జరిగిన ఘటనలో తన ప్రమేయం ఎంత అన్నది కాదు, ఆ ఘటనకి నైతిక బాధ్యత వహించారా లేదా అన్నదే ముఖ్యం. అల్లు అర్జున్ జరిగిన ఘటనపై స్పందిస్తూ విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆర్థిక సాయం చేసి ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా ఆదుకుంటామని కోట్లాది మంది ప్రజలు సాక్షిగా మాటిచ్చారు. చిత్ర దర్శకుడు సుకుమార్ అయితే తాను ఎన్నేళ్లు కష్టపడ్డా కూడా ఒక ప్రాణాన్ని పోయలేను అని విచారం వ్యక్తం చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా ఇలాంటి హడావిడి అరెస్టులు ఉంటాయని అల్లు అర్జున్ ఊహించి ఉండకపోవచ్చు. అందుకే శుక్రవారం నాడు తన ఇంటికి పోలీసులు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతూ ఉన్నాడు అల్లు అర్జున్. ఏదో ఎంక్వైరీకి వచ్చి ఉంటారని అనుకున్నాడే తప్ప అరెస్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ పోలీసులు మాత్రం కనీసం అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకుని వస్తానన్నా ఒంటరిగా వదలలేదు. బెడ్రూమ్ దగ్గరకు కూడా కాపలాగా వెళ్లారంటే పైనుంచి ఎంత ఒత్తిడి ఉండి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా అల్లు అర్జున్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పోరాడి ఇండియాను ఏం గెలిపించి రాకపోవచ్చు, కానీ కోట్లాది మంది మనసుల్ని గెలిచాడు ఒక నటుడిగా. అందుకే జాతీయ అవార్డుని అందుకున్నాడు. అక్కడున్నదే అల్లు అర్జున్ కాబట్టే ఇంత హడావిడి, ఇంత హంగామా. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త బయటకు వచ్చిందో అయ్యో పాపం అదేంటి, అతనేమైనా హత్యలు చేశాడా, దోపిడీలు చేశాడా, అంత దారుణంగా అరెస్ట్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు కొందరైతే భలే అయ్యింది, తలపొగురు అణిగింది, లేకపోతే మా వాళ్ళపై తల ఎగరేస్తాడా, మా వాళ్ళని కాదని అపోజిషన్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా, తగ్గేదేలే అంటాడా, ఇప్పుడు చూస్తాం ఎలా తగ్గాడో అనే హేళన చేస్తూ రాక్షస ఆనందం పొందుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేస్తున్నారు. మరికొందరు అయితే ఇదంతా పుష్ప 2 ప్రమోషన్ కోసం గత 2 రోజులు మోహన్ బాబు ఇష్యూతో పుష్ప 2కి పక్కకి వెళ్ళిపోయింది, కావాలనే పుష్ప 2 అటెన్షన్ కోసం ఈ అరెస్ట్ డ్రామా అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ విదేశాలు తిరిగి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న అల్లు అర్జున్ తనంతట తానే అరెస్ట్ అయ్యి పుష్ప 2ని ప్రమోట్ చేసుకునే అంత కర్మ పట్టిందా? అరెస్ట్, కోర్టులు, న్యాయస్థానాలు ఇవన్నీ అల్లు అర్జున్ పరిధిలో ఉండే అంశాలా?